హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమూల్య లక్కీ హోమ్ ఫుడ్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ సాంబార్ అండి. అది మునక్కాయ సాంబారు. దానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనము ఎంతో రుచిగా, చాలా టేస్టీగా ఉండే మునక్కాయ సాంబారు, దానికోసం ఏ పదార్థాలు కావాలో చూద్దాము. దానికోసం ముందుగా నేను 1 కప్పు కందిపప్పు, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, ఒక 3-4 టేబుల్ స్పూన్ల కారం, చింతపండు, దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, కొన్ని మెంతులు, ఒక 3 వంకాయలు, క్యారెట్. మనకు మునక్కాయ సాంబార్లో కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ మునక్కాయలు, బెండకాయలు, టమాటాలు 2, ఒక ఉల్లిగడ్డ, ఒక 4 పచ్చిమిర్చి, ఒక 4 ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంకా 5-6 రెబ్బల వెల్లుల్లిపాయలు. ఇవండి మన మునక్కాయ సాంబార్కి కావాల్సిన మొత్తం పదార్థాలు. ఇప్పుడు మనము మునక్కాయ సాంబార్ ఎలా చేసుకోవాలనో చూద్దాం. ఫస్ట్ మనము ఒక కుక్కర్ తీసుకొని మనం తీసుకున్న 1 కప్పు కందిపప్పుని కడిగి పెట్టుకుందాం. ఇలా మనం తీసుకున్న కందిపప్పుని నీళ్ళల్లో వేసి బాగా కడుక్కోవాలి. కడుక్కొని ఈ వాటర్ని వంపేసుకుందాం. మనము కందిపప్పుని కడిగి పెట్టుకున్నాం కదండి. దీంట్లో మనము తీసుకున్న క్యారెట్ వేసుకుందాం. వీటిని కట్ చేసుకొని ఇలాగా తీసుకోవాలండి. దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. వేసుకొని దీంట్లో కందిపప్పు, క్యారెట్ ఉడకడానికి మనకు ఎన్ని నీళ్ళు అయితే పడతాయో అన్ని వాటర్ పోసుకుందాం. ఇలా వాటర్ వేసుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని మనము స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ పై పెట్టుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని దీన్ని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కందిపప్పు ఉడికించుకుందాం. చూసారు కదండి, నేను బెండకాయలు, మునక్కాయలు, టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, వంకాయల్ని ఇలా కడిగి నీట్గా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. వంకాయలు నల్లబడతాయి కాబట్టి ఉప్పు నీళ్ళలో వేసుకొని ఇలా పెట్టేసుకున్నాను. మళ్ళీ మనము వంట చేసేటప్పుడు వేసుకుందాము. అంతవరకు నీళ్ళల్లోనే ఉంచండి. మళ్ళీ చింతపండు కూడా కడిగేసుకొని ఇలా నీళ్ళల్లో నానబెట్టేసుకున్నాను. ఎల్లిపాయల్ని పొట్టు తీసి పెట్టుకోవాలి. ఎండుమిరపకాయలని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము అదిరిపోయే మునక్కాయ సాంబారు ఎలా తయారు చేయాలో చూద్దాము. దీంట్లోకి సాంబార్ పొడి కూడా అవసరం లేదండి. సాంబార్ పొడి లేకుండానే నేను మీకు మునక్కాయ సాంబార్ ఎలా రెడీ చేయాలనో చూపిస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాము. గిన్నె వేడెక్కిందండి. ఇప్పుడు మనము 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక
జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా కలుపుతున్నాం. దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు వేసుకొని కలుపుకున్నాం. కొద్దిగా దీన్ని కలుపుకున్నాక దీంట్లో మనం తీసి పెట్టుకున్న చెక్క, లవంగ, మెంతులు వేసేసుకున్నాం. వేసి 5 సెకండ్స్ కలుపుకున్నాం. తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నాం. కొద్దిగా కలర్ మారుతున్నాయి కదండి. ఇది ఇప్పుడు మనము వెంటనే మనం తీసి పెట్టుకున్న మునక్కాయలు, బెండకాయలు వేసేసుకున్నాం. వేసి వీటిని కలుపుతున్నాం. ఈ ప్రాసెస్ అంతా వెంటనే ఉండాలండి. లేట్ చేయొద్దు. లేట్ చేస్తే ఇవన్నీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మాడిపోతే మనకు సాంబార్ టేస్ట్ వేరే విధంగా వస్తుంది. వీటన్నిటిని ఇలా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ వెంటనే దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కూడా ఇలా వేసి కలుపుకుందాం. చాలా సింపుల్గా మనము హోటల్ కన్నా టేస్టీగా ఉండే సాంబార్ అయితే రెడీ చేసుకోవచ్చండి. ఇలా కలుపుకొని ఇప్పుడు దీంట్లో మనము కొద్దిగా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మనకు సరిపడంత కారం వేసుకున్నాము. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాము, ఎండుమిర్చి వేసుకున్నాము కాబట్టి కారం మీరు చూసుకొని వేసుకోండి. ఇలా కారం వేసుకొని అలాగే దీనికి సరిపడా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి మళ్ళీ దీన్ని కలుపుకుందాం. దీంట్లో సాంబార్ పొడి అస్సలు అవసరం లేదండి. సాంబార్ పొడి లేకుండానే మనకు టేస్ట్ చాలా సూపర్గా వస్తుంది. ఇలా ఒక్కసారి దీన్ని కలుపుకున్నాక కొద్దిగా ఇవి కూరగాయలు మగ్గేటందుకు మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గబెట్టుకుందాం. ఒకసారి మూత తీసి ఒక్కసారి మళ్ళీ వీటిని ఇలా కలుపుకున్నాము. దీంట్లో ఇప్పుడు మనము నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసు దీంట్లో వేసేసుకుందాం. ఇలాగ మనము దీంట్లో చింతపండు పులుసు వేసుకున్నాం కదండి. ఈ చింతపండు పులుసు
పుల్లగా కాకుండా మరి మనం దీంట్లో నీళ్ళు కూడా వేసుకుందాం. మనకు సరిపడినన్ని పులుపుకు తగ్గట్టు వాటర్ అయితే వేసుకుందాం. ఇలా నీళ్లు పోసుకోవాలండి. నేను 3 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను. ఇది ఇప్పుడు ఉడకాలి. మనకు సాంబార్ ఎంతగా ఉడికితే అంత టేస్ట్ బయటకు వస్తుంది. దీంట్లో మళ్ళీ మనము కందిపప్పు కూడా ఎనిపేసుకొని దీంట్లో కలుపుకుందాం. చూసారు కదండి, కందిపప్పును ఇలా బాగా మెత్తగా ఎనిపేసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే మనం పప్పులో వేసుకున్న క్యారెట్ ముక్కల్ని ఇలా సపరేట్ చేసి పెట్టేసుకుందాం. నేను టైం లేదు కాబట్టి పప్పులోనే వేసి ఉడికించుకున్నాను. మీకు టైం కనుక ఉన్నట్టయితే ఇప్పుడు మనము సాంబార్ కోసం కూరగాయలు వేసుకున్నాం కదా, దాంట్లోనే మీరు పచ్చి క్యారెట్ని వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు, లేదా ఇలా కూడా చేసుకోవచ్చు. మన కూరగాయలు వేసినది ఇలా చింతపండు పులుసు ఇలా బాయిల్ అవుతుంది కదా, దీంట్లో మనము మన కందిపప్పును వేసేసుకుందాం. వేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనము ఉప్పు, కారం, పులుపు టేస్ట్ ఎట్లా ఉన్నాయో చూసుకోండి ఒకసారి. ఏదైనా తక్కువ అయితే మీరు వేసుకోవచ్చు. దీంట్లో ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిగ్గా సరిపోయాయండి. పులుపు మనకు కొద్దిగా తక్కువ అన్నట్టు అనిపిస్తుంది, కానీ మనకు ఇది బాయిల్ అయ్యే కొద్దీ పులుపు బయటకు వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనము ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ వేసుకుందాము. వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. చూసారు కదండి, సాంబార్ మనకు ఇలా బాగా బాయిల్ అవుతుంది. ఇలా బాయిల్ అవుతుంటే మనకు మనం వేసుకున్న పులుపు ఏదైతే ఉందో అది చక్కగా బయటికి వచ్చి మంచి టేస్ట్ బయటికి వచ్చేస్తుందండి. ఇలా బాయిల్ అవుతున్న సాంబార్లో మనము కొద్దిగా టేస్ట్ కోసము కొత్తిమీర తీసుకుందాము. కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీరను వేసుకొని బాయిల్ చేసుకుందాం. చూసారు కదండి, మన సాంబారు బాగా ఉడికిపోయింది. ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిగ్గా సరిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లో మనము బాయిల్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసేసుకుందాం. వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకుందాము. దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదిగోండి, వేడి వేడి మునక్కాయ సాంబార్ రెడీ అయిపోయింది. ఇదిగో చూడండి, మునక్కాయ సాంబారు. దీంట్లో మనము కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఈజీగా ఇంట్లో మనము చాలా రుచిగా ఉండే మునక్కాయ సాంబార్ అయితే రెడీ చేసుకున్నాము. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ బాగుంటే నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వంటకాల కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తీసుకోండి.